హాయ్ అందరికీ. గర్భధారణ అనేది ఒక అద్భుతమైన ప్రయాణం కదా. కానీ దాంతోపాటే కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. అంటే అలసట, తలనొప్పి ఇవన్నీ చాలా కామన్. కానీ ఒక్కోసారి ఈ మామూలుగా అనిపించే లక్షణాలే లోపలేదో పెద్ద సమస్య ఉందని చెప్పే సంకేతాలు కావచ్చు. సో ఈరోజు మనం ఆ సంకేతాల గురించే వివరంగా మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీ టైంలో మామూలు కంటే మరీ ఎక్కువగా అలసిపోతున్నారా? రోజంతా నీరసంగా ఉంటుందా? దానికి తోడు పదే పదే తలనొప్పి బాధిస్తోందా? మరి అప్పుడప్పుడు ఉన్నట్టుండి కళ్ళు తిరిగినట్టు అంతా గిర్రున తిరుగుతున్నట్టు అనిపిస్తోందా? చూడ్డానికివన్నీ ప్రెగ్నెన్సీలో కామనే కదా అనిపించచ్చు. కాని ఇవన్నీ కలిపి ఒకే ఒక్క ఆరోగ్య సమస్య వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ లక్షణాలన్నీ సూచించే ఆ కండిషన్నే రక్తహీనత, అంటే ఇంగ్లీష్లో ఎనీమియా అంటారు. గర్భధారణ సమయంలో ఇది చాలామందిలో కనిపిస్తుంది. కాని అస్సలు లైట్ తీసుకోకూడని విషయం. అసలీ రక్తహీనత అంటే ఏంటి? చాలా సింపుల్ అండి. మన శరీరంలో, ముఖ్యంగా కడుపులో ఉన్న బిడ్డకి ఆక్సిజన్ను మోసుకెళ్లే డెలివరీ ట్రక్స్ లాంటివి ఉంటాయి. వాటినే హీమోగ్లోబిన్ అంటాం. ఈ హీమోగ్లోబిన్ రక్తంలో తగ్గిపోవడాన్నే ఎనీమియా అంటారు. ఇంతకీ ప్రెగ్నెన్సీ టైంలోనే ఇదెందుకొస్తుందో కూడా చూద్దాం. దీని ముఖ్య లక్షణాలేంటంటే విపరీతమైన అలసట, తలనొప్పి, చర్మం పాలిపోయినట్టు కనిపించటం, కాస్త నడిచినా ఆయాసం వచ్చేయడం, ఇంకా గుండె దడదడలాడటం. ఇలాంటివి ఏవి గమనించినా వెంటనే డాక్టర్ని కలవటం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో బేబీ పెరుగుదల కోసం మన బాడీ చాలా ఎక్కువ రక్తాన్ని తయారు చేయాల్సుంటుంది. అయితే ఈ రక్తం తయారవ్వాలంటే ఐరన్ అనేది చాలా కీలకం. ఒకవేళ మన శరీరంలో ఐరన్ తగినంత లేకపోతే కావాల్సినంత హీమోగ్లోబిన్ను తయారు చేయలేదు. దాని ఫలితమే ఈ రక్తహీనత. సరే, ఇంతకీ దీన్ని ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోవాలి? ఎందుకంటే ఈ సమస్య ప్రభావం కేవలం తల్లిమీదే కాదు, కడుపులో పెరుగుతున్న బిడ్డమీద కూడా చాలా గట్టిగా పడుతుంది. ఒకవేళ ఈ ఎనీమియాని సరైన టైంలో పట్టించుకోకపోతే నెలలు నిండకుండానే డెలివరీ అయ్యే ప్రమాదముంది. పుట్టబోయే బిడ్డ తక్కువ బరువుతో పుట్టొచ్చు. ఇంకా డెలివరీ తర్వాత తల్లి విపరీతమైన నీరసంతో బాధపడాల్సిస్తుంది. చూశారా, ఇన్ని రిస్క్సున్నాయి. కానీ అస్సలు భయపడక్కర్లేదు. గుడ్ న్యూస్ ఏంటంటే సరైన ఫుడ్ హ్యాబిట్స్తో ఈ ప్రాబ్లంని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. మరి మన డైట్లో ఐరన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మన కిచెన్లోనే కొన్ని పవర్ఫుల్ ఫుడ్స్ ఉన్నాయి. అవేంటంటే ఆకుకూరలు, ఖర్జూరాలు, ఎండుద్రాక్ష లాంటివి, దానిమ్మ, గుడ్లు, ఇంకా బెల్లం. వీటిని మన డైట్లో చేర్చుకుంటే చాలు ఈ సమస్యను ఈజీగా ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరల విషయానికొస్తే మనకు ఈజీగా దొరికే పాలకూర, గోంగూర, ముల్లంగి ఆకుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. సో వీటిని రోజూ మన భోజనంలో ఉండేలా చూసుకోవడం బెస్ట్. ఏదైనా స్నాక్ తినాలనిపిస్తోందా? అయితే ఖర్జూరాలు, కిస్మిస్లు తినండి. ఇవి టేస్టీగా ఉండటమే కాదు, బ్లడ్ లెవెల్స్ని పెంచడానికి కూడా సూపర్బ్గా హెల్ప్ చేస్తాయి. ఇక దానిమ్మ గురించి చెప్పాలంటే ఇది టేస్టీ మాత్రమే కాదు, హెల్తీ కూడా. హిమోగ్లోబిన్ తయారీకి కావలసిన పోషకాలు ఇందులో చాలా ఉంటాయి. వీలైతే రోజూ ఒక దానిమ్మ పండు తినడం చాలా మంచిది. గుడ్లతో అయితే డబుల్ బెనిఫిట్. ఎందుకంటే వీటిలో ప్రోటీన్తో పాటు ఐరన్ కూడా ఉంటుంది. ఇది తల్లి, బిడ్డ ఇద్దరి హెల్త్కి చాలా అవసరం. పంచదార వాడే బదులు బెల్లం వాడటం ఒక స్మార్ట్ చాయిస్. ఎందుకంటే బెల్లం అనేది ఐరన్కి ఒక న్యాచురల్ సోర్స్. మన పెద్దలు కూడా రక్తహీనత రాకుండా ఉండటానికి దీన్నే వాడేవాళ్లు. ఓకే, ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ తినడం ఒక ఎత్తు. కానీ మన శరీరం ఆ ఐరన్ని సరిగ్గా గ్రహించుకోవడం ఇంకో ఎత్తు. ఇప్పుడు దానికోసం ఒక మాస్టర్ కీ లాంటి టిప్ చెప్తాను. ఇక్కడో చిన్న ట్రిక్ ఉంది. మనం ఐరన్ ఫుడ్ ఎంత తిన్నా బాడీ దాన్ని అబ్జార్బ్ చేసుకోకపోతే వేస్ట్ కదా. అక్కడే విటమిన్ సి ఒక మ్యాజిక్లా పనిచేస్తుంది. ఐరన్ని శరీరం గ్రహించుకోవడానికి విటమిన్ సి ఒక తాళం చెవిలాంటిదనమాట. అంటే ఏం చేయాలంటే మీరు ఐరన్ ఉన్న ఫుడ్ తిన్నప్పుడు దానిపై కొంచెం నిమ్మరసం పిండుకోవడం, లేదా భోజనం తర్వాత ఒక నారింజ పండు తినడం లాంటివి చెయ్యాలి. ఇలా చేస్తే మన బాడీ ఐరన్ని చాలా ఈజీగా తీసుకుంటుంది. సరే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నదంతా ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్లా చూద్దాం. ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. ఫస్ట్, మనం మాట్లాడుకున్నట్టు ఐరన్ ఎక్కువగా ఉండే ఫుడ్ తినండి. సెకండ్, రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ హిమోగ్లోబిన్ లెవెల్స్ చూసుకుంటూ ఉండండి. ఇక థర్డ్,
అన్నింటికన్నా ముఖ్యమైనది మీ డాక్టర్ ఇచ్చే సలహాలను తూచా తప్పకుండా పాటించండి. ఈ సమాచారం ఈ హెల్దీ ప్రెగ్నెన్సీ జర్నీకి తప్పకుండా హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. ఒక్కటి గుర్తుంచుకోండి, సరైన అవగాహన, మంచి ఆహారం, డాక్టర్ సలహా ఈ 3 ఉంటే చాలు, తల్లి బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉండగలరు. ఈ ప్రయాణాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది.